కాపులను టీడీపీకి దూరం చేస్తోంది ఎవరు? కాపుల ఉద్యమం ఎప్పటికప్పుడు భారీగా కదిలించాలి అని ముద్రగడ పద్మనాభం ప్లాన్ చేయడం, దాన్ని ప్రభుత్వం భగ్నం చేయడం చూస్తూనే ఉన్నాం. తుని తరహా ఘటనలు జరగకూడదు అనే ఉద్దేశంలో ఈ తరహా ఒత్తిడి ముద్రగడ కాపు నాయకుల మీద టీడీపీ తీసుకుని వస్తోంది. త్వరలో ముద్రగడ పద్మనాభం చలో అమరావతి అంటూ పాదయాత్రకి ఫిక్స్ అవ్వగా దాన్ని ఎలాగైనా సరే నిర్వీర్యం చేయాలి అని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది టీడీపీ ప్రభుత్వం. కిర్లంపూడి దాటి ముద్రగడ కనీసం బయటకు కూడా రాకుండా పోలీసులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక పక్క కాపు ఉద్యమ నేతను ఇంటిలో నుంచి బయటకు రానివ్వకుండా తన దగ్గర ఉన్న అన్ని అస్త్రాలు ఉపయోగిస్తున్న టీడీపీ ప్రభుత్వం మరొక పక్క తన నాయకులతో ఈ వ్యవహారంలోకి వైకాపాను లాక్కొస్తోంది. కాపు రిజర్వేషన్ల విషయం మీద చట్టపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం చంద్రబాబు వీలైనన్ని చర్యలు తీసుకుంటున్నారు అని చెబుతున్న టీడీపీ శ్రేణులు వైకాపా ముద్రగడకి సపోర్టు ఇవ్వడంలో అర్థం లేదని అన్నారు. రాజకీయ పరంగా లబ్ధి పొందడం కోసం మాత్రమే ఈ రకమైన కక్కుర్తి పనులు వైకాపా చేస్తోంది అనేది వారి ఆలోచన. మేము ఇచ్చిన మాట ప్రకారమే నడుస్తున్నాం. కాపు కార్పొరేషన్ పెట్టాం, కమిషన్ కూడా నియమించాం. అర్హత కలిగిన కాపు విద్యార్థులను ఉన్నత చదువుల కోసం విదేశాలకు పంపించాం. కాపులను టీడీపీకి దూరం చేసే కుట్ర తప్ప ఇది మరొకటి కాదు అంటూ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు చెప్పుకొచ్చారు.